అసెంబ్లీ మొదలైంది. మొత్తం యువ నేతలు, సీనియర్ నేతలు అందరూ అసెంబ్లీలో మనకు కనిపిస్తున్నారు. సో అంత బాగానే ఉంది అనేసి అనుకున్నాము. తెలంగాణకు సంబంధించిన మన గీతాన్ని అక్కడ ఆలపించడం జరిగింది. అండ్ వెంటనే వందే మాతరాన్ని కూడా ఆలపించడం జరిగిందన్నమాట. సో స్పీకర్లతో పాటు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ప్రతిపక్ష నేతలు అందరూ లేచి నిలబడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, ఈ టీఆర్ఎస్కి సంబంధించిన ప్రతి ఒక్కరు లేచి నిలబడ్డారు. కానీ ఆ సభ నుంచి వాకౌట్ కొంతమంది చేశారు. ఆ కొంతమంది ఇప్పటికీ మీరు గెస్ట్ చేసి ఉంటారు, ఎంఐఎంకి సంబంధించిన నేతలు. ఆ ఎంఐఎంకి సంబంధించిన నేతలు వందే మాత్రం ఆలకించగానే అక్కడ నుంచి వాకౌట్ చేస్తూ మనకు కనిపించారనమాట. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదేనా మీ దేశభక్తి అనేసి? ఇదే ఇరాన్కి సంబంధించిన, లేకపోతే పాలస్తీనాకి సంబంధించిన, లేకపోతే ఇంకేదైనా ఇస్లామిక్ కంట్రీకి సంబంధించినవి ఏదైనా యాంథెమ్స్ ప్లే చేస్తే మీరు ఇలానే లేచి వెళ్ళిపోతారా అనేసి. అంటే వాళ్ళకి సంబంధించిన యాంథెమ్స్ ఇక్కడ ప్లే చేయరు. కాకపోతే పాలస్తీనా జిందాబాద్ అనేసి ఈ ఓవైసీ సాబ్ అంటాడు కదా, గంగా జమున తెహజీబ్ అనేసి ఇలాంటి లాజిక్ లెస్ సూత్రాల్ని మనకు అప్పచెప్తూ ఉంటారు కదా వీళ్ళు అప్పటికప్పుడు. మరి ఇక్కడ భారతదేశానికి సంబంధించిన గీతాన్ని, జాతీయ గీతం కావచ్చు, వందే మాతరం కావచ్చు, సో వాటిని ఆలపించేటప్పుడు అక్కడ నుంచి వాకౌట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం. ఇస్లామిక్ మతం ప్రకారం అల్లా తప్ప వేరే దేవులని మొక్కకూడదు. సో అల్లా తప్ప వేరే వాళ్ళ ముందర తమ శిరస్సుని అక్కడ వంచరాదు. సరే, అక్కడ దాకా బాగానే ఉంది. బట్ ఇది భారతదేశానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భరతమాత అనేసి ఒక ఆకృతిని భారతీయులు సనాతన ధర్మంతో పాటు ఎప్పటి నుంచో తమ గుండెల్లో వాటిని చిత్రీకరించుకున్నారు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా కానివ్వండి, అందులో హిందువులు, ముస్లింలు ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ భరతమాత చిత్రపటం పెట్టిన తర్వాతే అక్కడ భారతమాతకి జై అనేసి అన్న తర్వాతే ఇక్కడ అష్ఫాకుల్లా ఖాన్ కానివ్వండి, లేకపోతే భగత్ సింగ్ కానివ్వండి, లేకపోతే ఆఖరికి గాంధీజీ కానివ్వండి, లేకపోతే ఇంకెవరన్నా తీసుకోండి మీరు, ముస్లిం పేర్లు ఎవరైనా, టిప్పు సుల్తాన్ తప్ప వీళ్ళు ఎవరైనా భారత్ మాతాకి జై అని చెప్పిన తర్వాతే ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఎంఎంకి సంబంధించిన, అంటే రజాకార్లకు సంబంధించిన పార్టీ వాకౌట్ చేస్తుంది. వీళ్ళకి సిరియా, ఇరాన్, పాలస్తీనాకు సంబంధించిన జెండాలు కనిపిస్తే, లేకపోతే ఆ టెర్రరిస్టులకు సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ మద్దతు ఇస్తున్నాయి అనేసి తెలిసినా కూడా ఈ పాలస్తీనాకు వీళ్ళు మద్దతు ఇవ్వడము ఇలాంటివి కావాలి. ఇక ఇదే అసెంబ్లీలో తీసుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్లోనే తీసుకోవచ్చు. ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారు కదా, ఎంఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వీళ్ళు కనీసం తెలంగాణలో మనం ఉంటున్నాము, మన ఉర్దూని వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి ఉర్దూకి ఒక దర్జాని ఇచ్చిన తర్వాత కూడా సో మనము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ తెలుగుకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు తెలుగులో కూడా మాట్లాడరు అనమాట. అంటే తెలుగులో కూడా వీళ్ళు ఒక్క పదం కూడా మాట్లాడరు అనమాట. అదేదో వీళ్ళకి అసలు తెలుగే తెలియదు అన్నట్టు వీళ్ళ బిహేవియర్ ఉంటుంది. సో వీళ్ళకి మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి అంటే కాంగ్రెస్కి సంబంధించిన మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కావచ్చు, అంటే అప్పటి ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మళ్ళీ తెలుగులో మాట్లాడరు. వచ్చి రాని హిందీలో, అది కూడా ఉర్దూ జుబానీలో అట్లా మాట్లాడడానికి ట్రై చేస్తారనమాట. అంటే అర్థం చేసుకోండి సో వీళ్ళ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎలా ఉంటాయనేసి మైనార్టీస్తోని ఇలా జరుగుతూ ఉంటే మరి మన భారతదేశానికి సంబంధించిన జాతీయ గీతానికి వీళ్ళు నిలబడకుండా, వందే మాత్రం పాడకుండా ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు చూస్తున్న వేరే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? అరే వీళ్ళు మనతో పాటే మనుషులు కదా, ఇప్పటిదాకా మనతో పాటు నిలబడ్డారు. ఇట్లా దేశానికి సంబంధించిన జాతీయ గీతము, వందే మాత్రం రాగానే మేము నిలబడము, మేము వెళ్ళిపోతాము అనేసి వాకౌట్లు చేస్తూ ఉంటే దానికి మీనింగ్ ఏంది? ఏం అర్థం చేసుకోవాలి? వీళ్ళని దేశభక్తిని శంకించకూడదు అనేసి ఈ ఓవైసీ సాబ్ ఎవరైతే ఉన్నారో, చిన్న ఓవైసీ, పెద్ద ఓవైసీ, పెద్ద పెద్ద లెక్చర్లు, పెద్ద పెద్ద భాషణలు ఇస్తుంటారనమాట. సో హమ్ కాగజ్ నై దిఖాయింగే, కిస్కో జవాబ్ నై దేంగే అనేసి ఇలాంటి ధార్కారి మాటలు మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు మాత్రం ఇక్కడ జాతీయ గీతం ఆలపించండి, ఇక్కడ వందే మాత్రాన్ని ఆలపించండి, కనీసం లేచి నిలబడండి అంటే మాత్రం వీళ్ళకి చేత కాదన్నమాట. ఇలా ఉంది. ఎంఎంకి సంబంధించిన వాళ్ళు గంగా జమున తెహజీబ్ అనేసి, జై భీమ్ జై భీమ్ అనేసి, మేము మతతో పార్టీ కాదు, మేము సెక్యులర్ పార్టీ అనేసి చెప్పుకుంటారు కదా. మరి సెక్యులర్ పార్టీ అయినప్పుడు మతాల్ని రెస్పెక్ట్ చేయాలి కదా. ఓకే, మతాల్ని రెస్పెక్ట్ చేయరు ఎందుకంటే మీ అజెండాని అది ఉంది, రజాకార్ల పార్టీ కదా, రజాకార్ల రక్తం కదా, మీరు మతాల్ని రెస్పెక్ట్ చేయరు, అవతల వాళ్ళకి మీరు రెస్పెక్ట్ చేయరు. వాళ్ళైతే కాఫీర్లే, మీ దేశంలో ఉంటున్నాము, ఈ దేశంలో తింటున్నాము, ఇదే దేశంలో ఇదే మట్టిలో చనిపోతున్నాము అనేసి తెలిసి కూడా ఈ దేశానికి కనీసం రెస్పెక్ట్ కూడా మీరు చూపిస్తలేరు అనేసి ఈజీగా అర్థమవుతుంది. ఈ ఓవైసీఏ వేరే వేరే దేశాలకు తిరిగి భారతదేశం గురించి, ఇక్కడి ఏవైతే మన పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత సో ఏదైతే పాకిస్తాన్ చేసిందో వాటి గురించి చెప్పుకొని బాగానే తిరిగి వచ్చిండు.
మరి ఏమైంది, కనీసం జాతీయ జెండా ఎగరేటప్పుడు సెల్యూట్ కూడా చేయరు వీళ్ళు. వందే మాత్రం వస్తే ఇట్లా నిలబడి వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళు ఇంకా హమ్ కిస్కో జవాబ్ నే దేంగే, హమ్ కాగజ్ నే దిఖాయింగే, తొక్క తోటకూర అనేసి ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇలాంటి వాళ్ళకన్నా ముందు మన నాయకులు ఎవరైతే ఉన్నారో, సో కాల్డ్ ఈ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో, సెక్యులర్ అంటే అన్ని మతాలని సరిసమానంగా చూడాలి, కానీ మెజార్టీ మతాలని ధిక్కరించేసి మెజార్టీ మతాల్ని కాళ్ళ కింద తొక్కి పెట్టేసి ఓట్లు మాత్రమే పడితే మాకు చాలు, ఎందుకంటే అవి గంపగుత్తగా ఒక సైడ్ పడతాయి కాబట్టి మేము గెలిచేస్తాము, ఎలాగో మా మెజార్టీకి సంబంధించిన కొంతమంది బానిసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు మాకు పడతాయి. సో ఈ ఎంఐఎం నేతలకు సంబంధించిన వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో దాని గురించి బండి సంజయ్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. షేమ్ఫుల్ దాట్ ఎంఐఎం ఎమ్మెల్యే దిస్ ఇస్ జస్ట్ అ ప్రొటెస్ట్, ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఇన్సల్ట్ టు ద నేషనల్ సాంగ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్, అలర్జిక్ టు ఇండియన్ సింబల్స్, వాళ్ళ ట్రూ కలర్స్ ఇలా బయటపడుతున్నాయి అనేసి బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగిందనమాట, ట్వీట్ చేయడం జరిగిందనమాట. నిజంగా ఎంఐఎంకి సంబంధించిన నేతలే ఈ దేశాన్ని సుభిక్షంగా చూసుకోవాలి అనేసి అనుకుంటే, హిందువులు ముస్లింలు కలిసికట్టుగా ఉండాలి అనేసి అనుకుంటే, మతం అన్న ఏదైతే పరదా మన కంటి ముందు కనిపిస్తుందో దాన్ని కాస్త పక్కన పెట్టేసి మనం ఈ దేశంలో ఉంటున్నాం కదా, మన సెక్యులర్ వాదాన్ని సమర్థించే పార్టీ వాళ్ళు అనేసి ఏదైతే జబ్బాలు చర్చుకుంటారు కదా, ఏదైతే కాలర్లు ఎగరేసుకుంటారు కదా, నిజంగా అలాంటి వాళ్ళైతే మీరు సెల్యూట్ కొడితే బాగుండేది. కానీ సెల్యూట్ కొట్టకుండా కనీసం నిలబడకుండా వాకౌట్ చేసి మత పిచ్చిని సినిమా చూపించినట్టు వాకౌట్ చేసి చూపించేస్తారు. సో దీనిపైన మీరేమంటారు? ఎంఎం వాళ్ళు ఏదైతే వాకౌట్ చేశారో అండ్ బండి సంజయ్ గారు వీళ్ళకి సంబంధించిన ట్వీట్ ఏదైతే చేయడం జరిగిందో, ఏదైతే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో చచ్చే వాళ్ళు కూడా ఈ దేశానికి సంబంధించిన ఎంతో కొంత గౌరవం ఉంటుంది అనేసి బయట అబ్రాడ్కి వెళ్ళినప్పుడు ఈ దేశం పేరు తీసుకుంటారు కదా, మరి ఇక్కడ భారతదేశంలో ఉన్నప్పుడు ఈ దేశం పేరు ఎందుకు తీసుకోవట్లేదు? దీనిపైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.